హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. ఐమ్ జిలాన్. చాలామంది ఫార్మర్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మా తోటలో ఆకుల మీద మచ్చలు వస్తున్నాయి, ఆకులు ఎల్లో షేర్ రాలిపోతున్నాయి. అసలు దానిమ్మలో మేజర్గా ఈ క్లైమేట్ కండిషన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆకుల మీద మనము ఆ రోగాలను ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఫార్మర్స్కి ప్రతి రైతుకి వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మేజర్గా రైతులందరూ ఐడెంటిఫై చేయగలిగే కొన్ని రోగాలు ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది ఆకుల మీద. సో మేజర్గా ఈ క్లైమేట్ కండిషన్స్లో ఇప్పుడుండే రైతులు దానిమ్మ రైతుల్లో చాలామంది పంటకి వెళ్ళినారు, చాలామంది డ్రైకి వదిలినారు, చాలామంది కొందరు లిటిల్ బిట్ ఫార్మర్స్ అని చాలా తక్కువ మెంబర్స్ ఫ్లవరింగ్ మీద ఉన్నారు. సో చాలా మంది పంట అయిపోయిన తర్వాత స్టోరేజ్ పీరియడ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో ఇలాంటి తోటలన్నింటిలో మేజర్గా కామన్గా కనిపించే ఆకుల మీద కనిపించే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా 4 ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కస్ పొర రోగం. సర్కస్ పొర రోగం ఎలా ఉంటుంది, దానిమ్మ ఆకుల మీద సర్కస్ పొర రోగం ఎలా ఉంటుంది? మీరు బ్యాక్ స్క్రీన్లో చూసుకున్నట్లయితే ఆకు మీద మచ్చ వచ్చి ఆకు అనేది ఎల్లోయిష్ అవుతుంది. అంటే దానిమ్మ ఆకు మీద సర్కస్ పొర రోగం మచ్చ ఏర్పడి ఆ యొక్క ఆకు అంతా ఎల్లోయిష్ అయిపోయి మీకు డ్రాప్ అయిపోతుంది. దాన్ని సర్కస్ పొర ప్రాబ్లం అంటారు. సెకండ్, మేజర్గా ఈ క్లైమేట్ కండిషన్స్కి, ఈ వాతావరణానికి, ఈ డిసెంబర్ నెల, ఈ జనవరి నెలలో మంచు ఎక్కువ కురుస్తుంది. మంచు ఎక్కువ కురిసినప్పుడు దానిమ్మ చెట్టు అనేది కోల్డ్ స్ట్రెస్లో వెళ్ళిపోతుంది. ఆ కోల్డ్ స్ట్రెస్ వల్ల ఏమైపోతుందంటే మీకు ఆటోమేటిక్గా ఈ లీఫ్ అనేది ఎల్లోష్ అయిపోతుంది. బ్యాక్ సైడ్లో చూసినట్లయితే ఆకు నీట్గా ఉంది, ఆకు మీద ఎటువంటి మచ్చలు లేదు. ఆకు ఫస్ట్ ఏమవుతుందంటే డార్క్ గ్రీనరీలో నుంచి లైట్ గ్రీనరీలో వస్తుంది, లైట్ పేల్ ఎల్లోయిష్ వస్తుంది, తర్వాత ఫుల్ ఎల్లోయిష్ అయ్యి ఆకు అనేది డ్రాప్ అయిపోతుంది. మేజర్గా సెకండ్ ప్రాబ్లం ఇది. థర్డ్, ఆంత్రక్నోస్ ప్రాబ్లం. ఇప్పుడుండే ఈ కోల్డ్ క్లైమేట్ కండిషన్ ఆంత్రక్నోస్ లీఫ్ మీద అంటే ఆకు మీద మచ్చ వస్తుంది, ఆకు ఎల్లోయిష్ అవ్వదు, అట్లే ఉంటుంది. మీరు బ్యాక్ స్క్రీన్లో చూస్తున్నట్లయితే మేజర్గా ఆకు మీద మచ్చ వచ్చింది, ఆకు ఎల్లోయిష్ కూడా కాలే, ఏం కాలే, అలాగే ఉంటుంది, మచ్చ ఉంటుంది. అది ఆంత్రక్నోస్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లం ఎలా ఉంటుంది దానిమ్మ ఆకుల మీద? మేజర్గా మనం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియల్ బ్లైట్. ఆకు నీట్గా ఉంటుంది, ఆకు మీద మచ్చ వస్తుంది, మచ్చ చుట్టూ ఆయిల్ స్పాట్స్ ఏర్పడతాయి. అంటే ఫస్ట్ ఆయిల్ వస్తుంది, తర్వాత అది కొద్ది రోజులు తర్వాత మచ్చ నల్లగా ఏర్పడి దాని చుట్టూ ఆయిల్గా ఉంటుంది. అంటే నూనె మచ్చలు లెక్క ఉంటాయి. దాన్ని బ్యాక్టీరియల్ బ్లైట్ అంటారు. సో అన్ని మచ్చలు బ్యాక్టీరియల్ బ్లైట్ కాదు, అన్ని మచ్చలు సర్కస్ పొర కాదు. ఇది మినిమం ప్రతి దానిమ్మ రైతు తన తోటలో, తన దానిమ్మ చెట్లలో ఆకుల మీద జనరల్గా మీరు గుర్తించవలసిన రోగాలు. ఆ రోగాన్ని ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా మనం మెడిసిన్స్ వాడుకుంటే 100% కంట్రోల్లో వస్తుంది. నేను చెప్పినట్లు ఇప్పుడు ఆంత్రక్నోస్ కొట్టాల్సింది బ్యాక్టీరియల్ బ్లైట్ కొట్టడము, బ్యాక్టీరియల్ బ్లైట్ కొట్టాల్సింది ఆంత్రక్నోస్ కొట్టడము. అటు ఆంత్రక్నోస్ కంట్రోల్ రాదు, ఇటు బ్యాక్టీరియల్ బ్లైట్ కంట్రోల్ రాదు, రైతు ఏమో నష్టపోతున్నారు. సో ఇప్పుడుండే క్లైమేట్ కండిషన్స్కి ఈ 4 ప్రాబ్లమ్స్కి ఏమేమి వాడుకోవాలా అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మేజర్గా ఇప్పుడు మన సర్కస్ పొర రోగాన్ని చూసుకుంటే జనరల్ మందులు కొట్టుకున్నా కానీ జోల్ కాంబినేషన్ మందులు కొట్టుకుంటే చాలా బెస్ట్గా ఉంటుంది. మార్కెట్లో మనం చూసుకుంటే అంటే టిల్ట్ ప్రొపికోనజోల్ అనే ఒక టెక్నికల్ ఉంటుంది, దొరుకుతుంది జనరిక్, అది అన్ని షాపుల్లో కూడా దొరుకుతుంది. ప్రొపికోనజోల్ లీటర్ నీటికి 1 ml విత్ కాంబినేషన్ ఆఫ్ ప్లాంటామైసిన్ ½ గ్రామ్. ప్లాంటామైసిన్ యాంటీబయాటిక్ కొట్టుకోవాలి. చాలా మంది యాంటీబయాటిక్ ఎందుకు అది ఇది అని చాలా మంది యాంటీబయాటిక్ రికమెండ్ కూడా చేయరు. డీలర్లు కూడా యాంటీబయాటిక్ అనేది మషన్ షుడ్గా స్ప్రే చేసుకోవాలి. యాంటీబయాటిక్ అంటే ఏముంటుంది దాంట్లో?
స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్, టెట్రాసైక్లిన్ హైడ్రాక్లోరైడ్, విటమిన్ B12 క్విటిక్ సాల్వెంట్స్ ఉంటాయి. సమ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఫంగిసైడ్ కొట్టారు, ఎన్ని రోజులు పనిచేస్తుంది? 10 నుంచి 15 రోజులు పనిచేస్తుంది అనుకుందాం. 10 నుంచి 15 రోజులు పనిచేసిన తర్వాత మళ్ళీ ఆ రోగం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, ఆ క్లైమేట్ కండిషన్స్ ఉంది కాబట్టి దానికి యాడెడ్గా మీరు యాంటీబయాటిక్ కొట్టుకోండి. కాంబినేషన్ ఆఫ్ సర్గస్వర రోగం నుంచి టిల్ట్ 1 ml విత్ కాంబినేషన్ ఆఫ్ ప్లాంటామైసిన్ 1/2 గ్రామ్ లీటర్ నీటికి స్ప్రే చేసుకోవడం వల్ల మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాంట్గా అక్కడికే రోగాన్ని కంట్రోల్ మనం చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లం చెప్పుకున్నట్లయితే, మనం ఆకులు మచ్చలు రాకుండా మంచు కురచడం వల్ల ఆకు ఎల్లో షేడ్ డ్రాప్ అవుతుంది. దానికి మాత్రం ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ 2% లీటర్ నీటికి స్ప్రే చేసుకుంటే, అది UPL కంపెనీది గేనెక్సా అనే ఒక బ్రాండ్ నేమ్తో మీకు ఎక్కడైనా దొరుకుతుంది. థర్డ్, ఆంథ్రక్నోస్. ఆకు మీద మచ్చ బ్లాక్ స్పాట్స్ వచ్చి ఆకు ఏమి ఎల్లో అవ్వదు, అలాగే ఉంటుంది. ఏ ఆకులు చూసినా కానీ తొందరగా స్ప్రెడ్ అవుతాయి. ఉత్త మచ్చ మచ్చ మచ్చలు 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 చూడడానికి వికారంగా ఉంటుంది. అసలు కాయ మీద ఉంటే ఇంకా ఫాస్ట్గా ప్రతి కాయకు కూడా ఆంథ్రక్నోస్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడుండే రెస్ట్ పీరియడ్లో ఉన్నాయి కాబట్టి, ఈ రెస్ట్ పీరియడ్లో చెట్టుకి మనము ఎంత బాగా చూసుకుంటే, ఈ రెస్ట్ పీరియడ్లో ఏ డిసీజ్ రాకుండా, ఫంగల్ రాకుండా, త్రిప్స్ రాకుండా, అఫిడ్ జాసిస్ రాకుండా మనం వేసిన ఎరువులు మొత్తం ప్లాంట్ తీసుకొని రెస్టెన్స్ పెంచుకొని మన పంటకి వెళ్ళినప్పుడు హయ్యర్ ఈల్డ్ రావడానికి, మన పంటకి వెళ్ళినప్పుడు ఫీమేల్ కౌంట్ పెరగడానికి ఇప్పుడు మీరు చేసే మేనేజ్మెంటే చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మేజర్గా ఈ 4 ప్రాబ్లమ్స్ ఇప్పుడుండే క్లైమేట్ కండిషన్స్లో దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఏమేమి వాడాలని చెప్తున్నా. ఇప్పుడు చెప్పుకున్న ఆంథ్రక్నోస్ దాని మీద స్పాట్ వచ్చింది కదా, దానికి బేర్ కంపెనీ బోనస్ అని వస్తుంది. ఇంతకుముందు ఫాలిక్యూర్ నేమ్తో వచ్చారు, దాన్ని పర్సంటేజ్ పెంచి ఇప్పుడు బోనస్గా మార్చి దాన్ని మార్కెట్లో వస్తుంది. ఇప్పుడు బేర్ కంపెనీ లీటర్ నీటికి 1 ml విత్ కాంబినేషన్ ఆఫ్ వాలిడామైసిన్ లీటర్ నీటికి 1 ml కలిపి స్ప్రే చేసుకుంటే అక్కడికే ఆగుతుంది. ఫోర్త్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి మనం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియల్ బ్లైట్. బ్యాక్టీరియల్ బ్లైట్కి ఫస్ట్ నుంచి మేనేజ్మెంట్ చేసుకురావాలండి. అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మనం మందులు కొట్టి కంట్రోల్ చేయడం అనేది ఇది అసాధ్యం. చెట్టుకి బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చింది అనుకోండి, చెట్టులో రెసిస్టెన్స్ పవర్ ఎంత హెవీగా ఉంటే, ఎంత ఎక్కువ ఉంటే నువ్వు కొట్టిన మెడిసిన్స్ అంత తొందరగా చెట్టు మీద పనిచేస్తుంది. నువ్వు చెట్టుకి ఎరువులు సరిగా వేయకుండా, చెట్టుకి నువ్వు పశువుల పేడ సరిగా ఇవ్వకుండా, చెట్టులో ఓసీ లెవెల్ సరిగా మెయింటైన్ చేయకుండా, చెట్లో ఈసీ లెవెల్ సరిగా మెయింటైన్ చేయకుండా, చెట్లో న్యూట్రియన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉండేటట్టు చేసుకొని, చెట్టు వీక్గా ఉన్నప్పుడు నువ్వు ₹1,00,000 మంత్ తెచ్చి కొట్టినా కానీ బ్యాక్టీరియల్ బ్లైట్ కంట్రోల్లో రాదు. బ్యాక్టీరియల్ బ్లైట్ రావాలంటే మీ చెట్లో మీ దానిమ్మ తోట అరెస్ట్ పీరియడ్లో బలంగా ఎరువులు పెట్టాలా, పశువుల పేడ పెట్టాలా, 60 నుంచి 80 రోజులు వాటర్ పెట్టాలా, 60 నుంచి 80 రోజుల్లో కూడా ఎవ్రీ 10 to 15 days ఒకసారి స్ప్రేయింగ్స్ చేసుకోవాలా. ఇంతకుముందు చెప్పినట్లు ఏ డిసీజ్ రాకూడదు, ఆంథ్రక్నోస్, సర్కస్పొరా, కొలనోట్రికం ఏ డిసీజ్ రాకూడదు, త్రిప్స్, అఫిడ్ జాసిస్, తెల్లదోమ, పచ్చదోమ, అకవిన పేను, రసం పీల్చే పురుగులు, ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. అప్పుడు చెట్టు రెసిస్టెన్స్ పవర్ ఫుల్గా ఉంటుంది. మనం ఫస్ట్ ఇతిల్ కొట్టిన తర్వాత 45 daysలో మీకు ఫ్లవరింగ్ వచ్చి సెట్ అయిపోతుంది. ఫ్లవరింగ్ టైంలో ఒక దానిమ్మ చెట్టు అనేది హయ్యెస్ట్ ఎనర్జీ కన్జంప్షన్ చేస్తుంది. అంటే ఏంటి, ఎక్కువ బలాన్ని వినియోగించుకుంటుంది. పూతకు ఖర్చు అయిన ఎనర్జీ 100%, 75% అది చెట్లో మనం రెస్ట్ పీరియడ్లో ఇచ్చిన ఫుడ్ అంతా యూటిలైజ్ చేసుకొని ఇంకొక 25% బలాన్ని మిగిల్చుకొని పెట్టుకోవాలా. 3 నెలల తర్వాత గ్రీన్ ఫుడ్ స్టేజ్ అవుతుంది. గ్రీన్ ఫుడ్ స్టేజ్ అయినప్పుడు మీ తోటలో రెసిస్టెన్స్ పవర్ ఉన్నప్పుడు బ్యాక్టీరియల్ బ్లైట్ అటాక్ అయినా అప్పుడు బ్యాక్టీరియాకి సంబంధించిన మీరు మందులు వాడితే అప్పుడు రోగం కంట్రోల్లో వస్తుంది. మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ వచ్చింది, మార్కెట్లో కాపర్ బేస్డ్ వాడకూడదు, ఈ మందు వాడకూడదు, మార్కెట్లో ఆర్గానిక్ వేలో ఏదో కొత్త మార్కెట్లో ప్రోడక్ట్స్ వచ్చినాయి, ఇది కొట్టేస్తే బ్యాక్టీరియల్ బ్లైట్ కంట్రోల్ అయిపోతుంది. ఫస్ట్ చెట్లో రెసిస్టెన్స్ పవర్ పెంచండి. మీరు ఆర్గానిక్ అన్నా కొట్టుకోండి, కెమికల్ అన్నా కొట్టుకోండి, హెర్బల్ అన్నా కొట్టుకోండి, ఆటోమేటిక్ రోగం అయితే కంట్రోల్లో వస్తుంది. ఇక్కడ మెడిసిన్స్ కన్నా మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, అదే చెప్పేది. ఫోన్ చేసి సార్ నా దాంట్లో బ్యాక్టీరియా ఫుల్గా వచ్చింది సార్, నా బ్యాక్టీరియా ఇంకో ఇనిషియల్ స్టేజ్లో ఉంది సార్, ఇదే అంటారు కానీ చెట్లో రెసిస్టెన్స్ పవర్ ఉందా, చెట్లో ఫుడ్ లెవెల్స్ ఉన్నాయా, గ్రీన్ లెవెల్స్ ఉన్నాయా, ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయా, ఇంతకుముందు ప్రీవియస్గా మీరు ఏమేమి చేశారు, బేస్ లెవెల్ నుంచి అడిగి ఫార్మర్కి
ఏమేమి న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నాయి ఒకసారి తోట విజిట్ చేసిన తర్వాత మనము దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, న్యూట్రియం డెఫిషియన్స్ ఉన్నాయి, దాన్ని ఫుల్ఫిల్ చేసి దాని తగ్గట్టు మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మనం వందల తోటలు వేల తోటలు సక్సెస్ చేపిస్తున్నాం. మార్కెట్లో ఉండే ప్రోడక్ట్స్తోనే మేము బ్యాక్టీరియల్ బ్లైట్ని కంట్రోల్ చేస్తున్నాం. ఏవో కొత్త కొత్తవి రాని టెక్నికల్స్, ఎక్కడా లేని టెక్నికల్స్ ఏమి రికమెండ్ చేయడం లేదు ఫార్మర్స్కి. మార్కెట్లో దొరికే ఏ షాప్లో అయినా దొరికే మందులతోనే మనము బ్యాక్టీరియల్ బ్లైట్ని కంట్రోల్ చేస్తున్నాం, మాత్రం కంట్రోల్ చేస్తున్నాం, సర్కస్ పురుగు కంట్రోల్ చేస్తున్నాము, ఫ్రూట్ రాట్ కంట్రోల్ చేస్తున్నాం, అద్భుతమైన పంటలు తీస్తున్నాం. సో బ్యాక్టీరియల్ బ్లైట్కి మాత్రం 100కి 200% మీరు మేనేజ్మెంట్ మీద డిపెండ్ అవ్వాలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ టెక్నికల్ వీడియోస్. ఇప్పుడు నుంచి మీకు ట్రెండింగ్లో ఉండే టాపిక్స్ అంటే ఏమంటే ఇప్పుడు సడన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సడన్గా ఇప్పుడుండే క్లైమేట్ కండిషన్స్ మీద మీకు అప్ టు డేట్ ఏమేమి చేయాలా, ఎలాంటి మేనేజ్మెంట్, ఎలాంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాలా, సో దాని గురించి మీకు కంప్లీట్గా నేను డేటా ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పవర్ ఫార్మింగ్. థ్యాంక్ యూ.